ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ ని ఏకగ్రీవ తీర్మానంతో అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందో దానికి సంబంధించి మాధవ్ రెడ్డి అనే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి పోయి హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. దీన్ని బీసీ సంఘాల ఐక్యవేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి బీసీ సంఘాలు అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారు, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే రాజారాం యాదవ్ గారు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు కలిసి ఒకటిగా ఈరోజు 18వ తారీఖు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఈరోజు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి బోధన్ నియోజకవర్గంలో కూడా ఈరోజు బంద్ కోసం మేము అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీల అందరం కూడా ఐక్యంగా ఈరోజు జెండాలని పక్కన పెట్టి ఒకే ఎజెండా 42% బీసీల రిజర్వేషన్ ఏకైక ఎజెండా తోటి ఈరోజు అందరం కూడా ఈ బంద్ లో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, అలాగే వాణిజ్య వ్యాపార సంస్థలు, అలాగే ఆర్టీసీ డిపో, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మాకు పూర్తి మద్దతుగా ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. వారికి మా బీసీ ఐక్య వేదిక నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ బంద్ను సాయంత్రం వరకు ఇలాగే కొనసాగించారని మరొక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బోధన్ పట్టణంలో బోధన్ నియోజకవర్గానికి సంబంధించి బోధన్ నియోజకవర్గం బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బోధన్లో ఈ బంద్ పాటించడం జరుగుతూ ఉంది. అన్ని కుల సంఘాలు కలిపి ఈ రోజు అన్ని పార్టీల నాయకులం అందరం కలిసి ఈ రోజు ఈ బంద్ లో పాల్గొనడం జరిగింది. అలాగే ఆర్టీసీ కార్మికులు గాని, ఆర్టీసీ డిపో యజమానులు గాని, అలాగే వాణిజ్య సంస్థలు గాని, విద్యా వాణిజ్య సంస్థలు గాని అన్ని కూడా ఈ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. వారికి పూర్తి స్థాయి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేమెంతో మాకంతే అని చెప్పేసి ఈ రోజు ఈ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ముంగటి తీసుకెళ్లి ఇంకా బీసీ రిజర్వేషన్ తీసుకునే విధంగా, మాకు రిజర్వేషన్ వచ్చే విధంగా 42% రిజర్వేషన్ ఢిల్లీకి తీసుకెళ్లి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి, అలాగే తమిళనాడులో 67% ఉన్న రిజర్వేషన్ మన తెలంగాణలో ఎందుకు కాదు? తమిళనాడులో జయలలిత ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే మెడల్ వంచి ఈ రోజు 67% రిజర్వేషన్ అమలు చేసుకున్నదో, ఇక్కడ కూడా అట్లా రిజర్వేషన్ ను కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి రిజర్వేషన్ అమలు చేసుకునే విధంగా చేయాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జేబీసీ ఏదైతే తెలంగాణ బంద్ కు మా యొక్క తెలంగాణ సంఘాలు ఏదైతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ తలపెట్టారో అందులో భాగంగా మా బోధనని కూడా ఈరోజు మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, పెట్రోల్ పంపులు కానివ్వండి, వ్యాపార వాణిజ్య సంస్థలు కానివ్వండి, ఆర్టీసీ గారి వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారో దాన్ని తొందరగా చట్టసభల్లో దాన్ని పెట్టి దాన్ని బిల్లుని పాస్ చేసుకొని మా యొక్క బీసీలకు నోటికాడ ముద్దని తీసుకుపోకుండా అందరూ కూడా మా యొక్క బీసీలకు సహకరించి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి మమ్మల్ని మా యొక్క బీసీలను అన్ని విద్యా రాజకీయ రంగాల్లో కూడా ఏదైతే అనుగదొక్కుతున్నారో అందరినీ మా యొక్క బీసీలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుతున్నాము. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.